అవును 28 అండి 28 28వ శ్లోకం 28 భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథా వివక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథా వివక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. శివకుమార్ గారు చదవండి. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయాంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. శైలజ గారు చదవండి. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. రాజయ్య గారు. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. లక్ష్మి గారు. గురుగారు భవాదృశేషు భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. పదవిచ్ఛేదనం. భవాదృశేషు ప్రమదాజనాం ఉదితం ప్రమదాజనోదితం భవత్య అధిక్షేప భవతి అధిక్షేపః ఇవ అనుశాసనం తథా అపి వక్తుం వ్యవసాయయంతి మాం ఒకటే విడివిడిగానే వ్యవసాయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. అరుణ గారు. చెప్పండి. ఇది నిరస్తనారీ సమయా దురాధయః కాదు నిరస్తనారీ సమయా విసర్గలు సమయాః దురాధయః. అరుణ గారు చెప్పండి. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం
तथापि वक्तुं व्यवसाययन्ति मां निरस्तनारी समया दुराधयः भवादृशेषु प्रमदाजनोदितं भवत्यधिक्षेपयुवानुशासनं तथापि वक्तुं व्यवसाययन्ति मां निरस्तनारी समया दुराधयः भवादृशेषु भवादृशे भवादृशयोः भवादृशेषु भवादृश शब्दः अकारान्तः पुल्लिङ्गः सप्तमी बहुवचनान्तः प्रमदाजनोदितम् उदिते उदितानि प्रमदाजनोदित शब्दः अकारान्तः नपुंसकलिङ्गः प्रथमैकवचनान्तः भवति भवति भवतः भवन्ति भूसत्ताय कर्तरी लिट् परस्मैपदे प्रथमपुरुष एकवचनान्तः अधिक्षेपः अधिक्षेपः अधिक्षेपौ अधिक्षेपाः अधिक्षेप शब्दः अकारान्तः पुल्लिङ्गः प्रथमैकवचनान्तः इव अव्ययम् अनुशासनम् अनुशासनम् अनुशासने अनुशासनानि अनुशासन शब्दः अकारान्त नपुंसकलिङ्गः प्रथमैकवचनान्तः तथा अव्ययम् अपि अव्ययम् वक्तुम् अव्ययम् व्यवसाययन्ति व्यवसाययति व्यवसाययतः व्यवसाययन्ति वि अवपूर्वकात् सकर्मक धातु कर्तरी लट् परस्मैपदी प्रथमपुरुष बहुवचनान्तः मां माम् आवाम्नौ अस्मान्नः अस्मत् शब्दो दकारान्तः द्वितीय एकवचनान्तः निरस्तनारी समयाः निरस्तनारी समया समये समयाः निरस्तनारी समय शब्दः आकारान्त स्त्रीलिङ्गः प्रथमपुरुष प्रथमाविभक्ति बहुवचनान्तः दुराधयः दुराधिः दुराधी दुराधयः दुराधि शब्दः इकारान्त स्त्रीलिङ्गः प्रथम बहुवचनान्तः సరే దీంట్లో క్రియాపదము రెండున్నాయి గురు. రెండు ఇక్కడ భవతి వ్యవసా- వ్యవసాయంతి వ్యవసాయం. వ్యవసాయంతి ఒక పూర్వార్ధంలో ఒక వాక్యం రెండో వాక్యం ఉత్తరార్ధం. రెండో వాక్యం తీసుకుంటే అంటే మన కింద నుంచి మీదికి పోతున్నాం కదా అక్కడికని వ్యవసాయంతి ఏమైంది అది లట్ कर्तरी लट् అది కర్తరి परस्मै ప్రథమ పురుష ఏకవచనం ప్రథమ పురుష బహువచనం बहुवचनं అంటే వ్యవసాయింప చేయుచున్నది అంటే ప్రేరేపించి చేయుచున్నది అంటే చేయడానికి ఉద్యుక్తంగా నన్ను చేస్తున్నది. ఎవరిని ఎవరు అనేది ఎవరు అనేటువంటి ప్రధాన భక్తి ఇక్కడ బహువచనం కదా. ద్రౌపది ద్రౌపది నారీ వ్యవసాయంతి అనేప్పుడు బహువచనం కనుక మనం బహువచన పదం తీసుకోవాలి. ఆ. అంటే దురాదయ దురాధయ దురాధయ ఆదయ దురాధయ అంటే దుర్ ఆధయ. ఆధి అంటే ఆధులు వ్యాధులు అంటాం. ఆది పదం వి విసర్గ వ్యాధి వి ఉపసర్గతో వ్యాధి అయింది కానీ వి ఉపసర్గతోని అర్థం మారిపోతుంది. ఆది అంటే ఏంటి అంటే మానసికమైన వ్యధ. మనసు వ్యాధులు అంటే శారీరకమైనట్టు రెండు రకాలైన రోగాలు ఉన్నాయి. శారీరకమైన రోగాలు మానసికమైన రోగాలు. కేవలం ఆధులు అంటే మానసికమైనటువంటి. అమరకోశం మీకు వ్యాఖ్యానం కనబడుతుంది. అమరకోశంలో ఒక పదం అంటాడు పుంస్యాధిర్ మానసీ వ్యథే అని. పుంసి అంటే ఆది శబ్దం పుంలింగం. అదేమిటి మానసీ వ్యథ అంటే ఇక్కడ ఎందుకు పుంసి ఇవ్వడాను మానసీ స్త్రీలింగం వ్యథ స్త్రీలింగం అంటే మానసీ మనస్సంబంధమైనటువంటి వ్యథ. వ్యథ అన్నప్పుడు స్త్రీలింగం కనుక ఇది పుంలింగంలోది అని చెప్తాడు అనమాట. ఆది అనే పుంలింగం. ఆధయ ఆధి ఆధి ఆధయ అని బహువచనం అంటే హరిశబ్దంలాగా. అంటే మానసికమైనటువంటి వ్యథలు బాధలు. అది దుర్ అంటే దుఃఖేనా అభిగంతుమ శక్యం అని అంటే ఎంత కష్టపడ్డా నివారింపలేయడానికి అంటే నివారించడం చాలా కష్టమైనటువంటివి అని.
ఈ దుర్శబ్దం అంటే చాలా కష్టంగా అనే అర్థంలో దురని తీసుకుంటాం. దురాధయ అంటే ఏమిటి? మానసికమైన వ్యథలు, చాలా కష్టపడ్డబడి కూడా తొలగించలేనటువంటి వ్యథలు ఏవైతే ఉన్నాయో అవి ప్రేరేపిస్తున్నాయి. వ్యవసాయంతి అంటే ప్రేరేపణ చేస్తున్నాయి. ఏమని? ఎవరిని? మాం. ద్వితీయ విభక్తి కావాలి. ద్వితీయ విభక్తి అంటే మాం అనేటువంటిది మా మా అవాన్నౌ అస్మాన్నహ అని అస్మత్ శబ్దం యొక్క ద్వితీయ విభక్తి ఏకవచనం. మామన్నా మా అన్నా కూడా చెప్పుకోవచ్చు. మా మా అనే దానికి అంటే ఇక్కడ మా ఉంది కానీ మా అనేటువంటి దానికి మాత్రం మా అంటే నన్ను, మామన్నా నన్ను, మా అంటే వద్దు అనే అర్థం ఉంది. అది అవ్యయం. మా అంటే లక్ష్మీదేవి కూడా ఉంది. ధవుడులో మా అంటే లక్ష్మీదేవి, మా లక్ష్మీదేవి యొక్క ధవుడు. అది సందర్భాన్ని బట్టి అర్థం. ఇక్కడ మాం నన్ను అంటే అక్కడ మా లక్ష్మీ అర్థంలో మాం అంటే లక్ష్మీదేవిని. కాకపోతే ఇక్కడ అవసరం అర్థం లేదు. మాం వ్యవసాయంతి ఏమిటి? దురాధయ. దురాధయ మాం వ్యవసాయంతి అన్నప్పుడు దీనికి ఏమిటి? దేనితోని అని అర్థం. ఎటువంటివి అవి? ఆ దురాధులు ఎట్లాంటివి? దురాధులు ఎటువంటివి అంటే నిరస్తనారీ సమయాహ, నిరస్తమైనటువంటి నారీ యొక్క సమయాలు. నిరస్తం అంటే తొలగించలేనటువంటి నారీ స్త్రీల యొక్క సమయాలు. సమయం అనే దానికి అర్థం ఏంటి? ఇక్కడ దీనికి మనకు మామూలుగా సమయం, అది ఆచారములు అన్నారు. సమయం అంటే టైం అనే కాకుండా అన్ని అర్థంతో పాటు సమయాహ శపథ ఆచార కాల సిద్ధాంత సంవిధ అని మనకు కింద కనబడుతుంది. మరో క్వశ్చన్ చెప్తున్నది. సమయాలు అంటే ఏమిటి? శపథం. సమయం చేస్తున్నట్టు శపథం అనే అర్థంలో ఉండి ఆచారం, కాలము, సిద్ధాంతము, సంవిధ అంటే జ్ఞానం అనే అర్థంలో సిద్ధాంత జ్ఞానం లేకుండా చెప్పదు. అట్లా వీడి అర్థాలు అంటే ఇక్కడ ఆచారం అంటే నియమాలు అని అర్థం. ఇంకా స్పష్టంగా చెప్పండి. మన నియమంలో సమయానికి నియమం కూడా అర్థం చెప్పుకో. నియమాలు అంటే స్త్రీల యొక్క నియమాలు లేదా స్త్రీల యొక్క ఆచార వ్యవహారాలు అవి తొలగించలేనివి, అంటే కంపల్సరీగా ఉండేటువంటివి. అస్తం కానటువంటి నిరస్తం అంటే అయిపోతుంది అక్కడ. అంటే కొంత టైం కానీ ఇది అవి తొలగించేవి కావు. ఇక కొన్ని జీవితాంతం ఉండేటువంటి నియమాలు కనుక ఎప్పుడైనా స్త్రీలకు స్త్రీ నియమం అంటే పురుష నియమాలు ఉంటాయి. కనుక నిరస్త నారి అంటే తొలగించలేనటువంటి స్త్రీ నియమాలుతో ఉన్నట్టు కలిగినటువంటిది ఆ వ్యాధులు, దుఃఖాలు. అంటే స్త్రీల నియమాల వల్ల కలిగేటువంటి అవి అయినప్పటికీ అవి నన్ను మాం ప్రేరేపైంది. అంటే స్త్రీలలో కలిగేటువంటి బాధ, స్త్రీరూపకంగా ఉన్నటువంటి బాధలే ఉన్న అవి నన్ను మానసికమైన బాధలు కలిగి నన్ను ప్రేరేపిస్తున్నాయి. దేనికి ప్రేరేపిస్తున్నాయి? దేని కొరకు అంటే వక్తుం, పలుకమని ప్రేరేపిస్తున్నాయి. నువ్వు పలుకు, మాట్లాడు అని నన్ను ఆ యొక్క మానసికమైన వ్యథలు, బాధలు నన్ను అంటే మనస్సులో దుఃఖంలో ఉన్నట్టు బాధలు అవి ఏం చేస్తున్నాయి? నన్ను నువ్వు తొందర మాట్లాడు అని ఉంటున్నది. ఎప్పుడు తథాపి అయినప్పటికీ కూడా ఏమైనప్పటికీ ఈ విధంగా అయినప్పటికీ కూడా నన్ను ప్రేరేపిస్తున్నాయి అన్నది. ఏమిటది అంటే వెనకపోతే భవతి, ఇంకో క్రియాపదం భవతి. భవతి అంటే భూసత్తాయ ఉండుట సంభవతి, ఉంటున్నది. అది భవతి ఎట్లా అంటే ఇక్కడ ఏమి ఉంటున్నది అన్నప్పుడు ప్రమదాజనోదితం అనుశాసనం. ప్రమదాజన ఉదితం
ప్రమద అంటే స్త్రీలు, స్త్రీ జనుల చేత ఉదితం చెప్పబడింది. అంటే ఇది ఇది మనం వచ్ ధాత ఉంది కదా, దానికి తప్రతయం ఉదితం అవుతుంది. ఉదితం అంటే చెప్పబడినది. ప్రమదాజనితం భవతి ఉంటున్నది. ఎట్లా? ఆక్షేప ఇవ అనుశాసనం, అనుశాసనం ఆక్షేప ఇవ ఆక్షేపిస్తున్నట్లుగా, అధిక్షేప భవత్యధిక్షేప ఇవ. అంటే ఈ మాటలు ఎట్లా ఉంటుంది అంటే నిన్ను అధిక్షేపించినట్టుగా ఉంటుంది. ఏమిటి? ప్రమదాజనితం. ఆడవాళ్ళు మాట్లాడే మాట మాట్లాడితే ఏమవుతుంది అంటే తిరస్కరించినట్టుగా ఉంటుంది, నిన్ను తిరస్కరించినట్టుగా ఉంటుంది. వాదృశేషుడు మీ వంటి వారిని అన్నాడు, మీ వంటి వారి విషయంలో అధిక్షేప. అది ఎట్లాంటిది? అనుశాసనం. మీ యొక్క అది అనుశాసనం ఆదేశం. మీలాంటి వారు చెప్పినటువంటి అనుశాసనాన్ని అధిక్షేప ఇవ భవతి, అధిక్షేపమైనగా అవుతున్నది. ఇది ప్రమదాజ అంటే స్త్రీలు మాట్లాడితే, మీలాంటి వారు మాట్లాడిన సమయంలో మీ ముందు వచ్చి నేను మాట్లాడితే, స్త్రీలు మాట్లాడితే అది అధిక్షేపంలాగా అంటే చాలా మహోన్నత మిక్కిలి పాండిత్యం కలిగిన మిక్కి గొప్పవారైనటువంటి వారి ముందుకు వెళ్ళి చెప్తుంటారుగా, తాత ముందు దగ్గు నేర్పాడు అన్నట్టుగా వెళ్ళి దగ్గు నేర్పు ఇట్లా దగ్గర తాత చెప్పినట్టుగా ఉంటుంది. అంటే మేము మాలాంటి వారు వచ్చి మాట్లాడు, నీలాంటి వారు గొప్ప వేరు, నీలాంటి వారి విషయంలో కూడా మేము వచ్చి దేవుడు స్త్రీలు మాట్లాడితే, అంటే అప్పుడు ప్రాచీన కాల విధానం ఏమిటి? స్త్రీలు చదువుకునే వాళ్ళు కాదు ఒకటి, స్త్రీలకు. అందుకని నాటకాల్లో, సంస్కృత నాటకాల్లో 2 రకాల భాషలు ఉంటాయి. పాత్ర 2 రకాలు, ఇంకా 3 రకాలు కూడా అనుకోవచ్చు. ఏమిటంటే ప్రధాన పాత్రలు, అప్రధాన పాత్రలు. ప్రధానం ఉంటుంది. ప్రధాన పాత్రలు అంటేనేమో మీ ప్రధానమైనటువంటి నాయకుడు వాళ్ళు. అప్రధానం అంటే కింద మామూలు పాత్రలు వేరే ఉంటాయి. ఈ అప్రధానంలోను ప్రధానంలోను కూడా 2 రకాలుగా ఉంటాయి. ఉత్తమ పాత్రలు, నీచ పాత్రలు. చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పాత్రలు, రాజులు కానీ పండితులు కానీ వీళ్ళందరూ కూడా. అంటే వాళ్ళ భాష సంస్కృతం. నాటకాలు అన్నీ కూడా సంస్కృతమయంగా ఉండదు నాటకాల్లో. మిగిలినటువంటి బడచేట విటతో పాటు స్త్రీ పాత్రలు కూడా ప్రాకృత భాషలో మాట్లాడతారు. అడుగునే నాయకుడేమో సంస్కృతం మాట్లాడితే నాయకు మాత్రం ప్రాకృతంలో ఉంటుంది. మళ్ళీ మనకు ఈ వ్యాఖ్యాకారులు ఏం చేస్తారు, దాన్ని మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసి సంస్కృతంలో అక్కడ పెడతారు. కానీ అక్కడ ఒరిజినల్ మాత్రం ప్రాకృతంగా ఉంటుంది. అయితే అంటే అర్థం ఏంటి? వీళ్ళందరికీ ప్రాకృతం అంటే ఏమిటి? జానపదం, పల్లెటూరు భాషలాగా, వ్యవహారంలో లేనటువంటి అది. ఇది ఆ భాషను మాట్లాడుతుంటే అర్థం ఏంటి? వాళ్ళకు చదువుకోవడానికి అవకాశం లేదు. దీంట్లో ఒకవేళ స్త్రీ పాత్రలో కూడా ఎవరు తాపసిక్కులు కానీ ఇంకెవరైనా వచ్చిన సంస్కృతంలో ఉంటుంది మళ్ళీ. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాష మాత్రం దేవతా పాత్రలు ఇట్లాంటివన్నీ సంస్కృతంలో ఉంటాయి. నీళ్ళ పాత్రలు కనుక అటువంటి ఈ పాత్రల్లో ఆమె అంటే కనుక అంటే ఏమిటి? చదువుకున్నటువంటి వాళ్ళు, మేమెంత చదువుకునే వాళ్ళం అని అర్థం. మీరేమో గొప్పగా చదువుకున్నటువంటి రాజకీయాల్లో ధురంధరులు, అనేక విషయాలు తెలిసినటువంటి వాళ్ళు. చదువు అంటే విషయం ఏంటంటే రాజకీయంగా మిగతా అన్ని అవగాహన, శాస్త్రాల అవగాహన ఉంటాయి. మీరు రాజులు, రాజైన మీరు ఈ విధంగా ఏదైతే ప్రమదాజనోదితం, ప్రమద అంటే స్త్రీ జనుల చేత చెప్పబడ్డటువంటి యొక్క మాటను, అది అనుశాసనం అధిక్షేపించినట్టుగా ఉంటుంది. అంటే మిమ్మల్ని అవమానించినట్టుగా ఉంటుంది. మేము వచ్చి ఏదో చెప్తే మీరు ఇట్లా ఉంటున్నారా అని చెప్తే, కానీ మరి ఎందుకు చెప్తున్నావు, మరి అందుకని ముందుకు వచ్చావు అంటే తథాపి అయినప్పటికీ కూడా అది తప్పు. నిజంగా మేము మాట్లాడకూడదు కానీ అయినప్పుడు మాట్లాడదు. ఎందుకొరకు అంటే తథాపి వక్తుం వ్యవసాయంతి మాం నిరస్తనారీ సమయాదురాధయ అని. అంటే ఈ స్త్రీలకు పడేటువంటి కష్టం ఏమిటి? స్త్రీగా నేను పడ్డటువంటి ఏదో కష్టాలు ఉన్నాయో అవి అటువంటి కష్టాలను దురాధయ, నిరస్తనారీ సమయమైనటువంటి నియమాలు కలిగినటువంటి
వాటి నిరస్త అంటే తొలగించబడ్డదని అర్థం కాదు. స్త్రీ యొక్క నియమాలు తొలగించబడ్డాయి. స్త్రీలు ఎట్లా ఉండాలి ఆ పద్ధతితో నియమాన్ని తొలగించేస్తుంది. అంటే దెబ్బతీస్తుంది, దాన్ని దాటివేస్తుంది, నియమాన్ని దాటివేసి వేసినటువంటి ఈ మనోవ్యథలు మాం వ్యవసాయం నన్ను ప్రేరేపిస్తున్నాయి మాట్లాడమని. వక్తం వ్యవసాయంది అంటే ఇన్ని రోజులు నిజానికి నేను మాట్లాడకూడదు. ఈ సమయంలో కూడా మీరందరూ కలిసి అందరూ మాట్లాడుకునే సమయంలో రాజకీయమైనటువంటి విషయం మాట్లాడే సమయంలో నేను మాట్లాడకూడదు. కానీ నాకున్నటువంటి బాధలు ఇట్లాంటివి స్త్రీల యొక్క నియమాన్ని కూడా ధిక్కరించడం అర్థం. ధిక్కరించి వేసి నన్ను మాట్లాడమని ప్రేరేపిస్తున్నది అని. అంటే నేనే మాట్లాడుతానని. అంటే ముందుగా వీళ్ళ మాటల్లో కూడా ఆయనే ధర్మరాజు వచ్చి ఆ వనేచరుడు చెప్పినటువంటి విషయాలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు దాంతో ఆమెకు వెంబడే ఆమె ముందుకు వచ్చేసింది మాట్లాడతా అని. ఇంకా ఎవరు మాట్లాడమని నిర్దేశం లేదు, విషయం మాత్రం చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె వెంబడే ముందుకు వచ్చేసింది. అది చెప్తాను అనమాట. నేనే ఎందుకంటే నా పడ్డ కష్టాలు అవన్నీ కూడా దానికి కారణం ఏంటి? ఆయనే అంటే తన భర్తలు కష్టపడ్డారు. అటువంటి గొప్ప వాళ్ళైనటువంటి వాడు వచ్చి ఇవాళ ఈ విధంగా అడవిలో సంచరిస్తున్నాడు. ఒక స్త్రీగా తన భర్తల కష్టాన్ని కూడా, తన కష్టాల సంగతి తర్వాత తన భర్తల కష్టాలు పడుతుంటే కూడా అయ్యో అంతటి గొప్ప వాళ్ళతో ఇవాళ ఇట్లా అయిపోయినారు. దానికి కారణం ఎవరు? దుర్యోధన. ఆ దుర్యోధన ఇప్పుడు ఇట్లా ఉన్నాడు, చక్కగా హాయిగా రాజ్యాన్ని మంచిగా చక్కగా సింహాసనం కూర్చొని వాడు సుఖాలు అనిపిస్తున్నాడు అనేటువంటి ఈ మానసికమైన వ్యథలు, ఆ వ్యథలు నన్ను ధిక్కరించి వస్తున్నాయని, స్త్రీ అయినా సరే నియమాన్ని ధిక్కరించి వస్తున్నాయని ఆమె చెప్తుంది. భవాదృశేషు ప్రమదాజినోదితం భవత్యధిక్షేపైవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయాదురాధయః. దీంట్లో సంధులు శివకుమార్ చెప్తావా? నేను ఇంతకుముందే వచ్చాను, సంధ్యావందనం చేసుకుంటున్నా. సరే ఓకే. దుర్కువట్లు. సరే అరుణగా చెప్పండి. గురువు గారు భవత్యధిక్షేప అనుకుంటున్నాను గురుగారు. ఇప్పుడు అయితే ఎవరో కూడా ఎందుకంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది, ఆమెకు డిస్టర్బ్ అవుతుంది. చెప్పండి అరుణ గారు. భవతి అధిక్షేపమ భవత్య ఏనాదేశం. మీది పాదంలో ఉన్నది ఒకటి చూడండి, మీది పాదంలో కూడా ఒకటి ఉన్నది, మొదటి పాదంలో ప్రమదాజనోదితం సవర్ణ దీర్ఘ సంధి ఉదితం గుణసంధి. జనః ఉదితం లేదండి, ప్లస్ ఉదితం. అది అంతే. జనా ప్లస్ విసర్గం రాదు. ఉదితం భవతి అధిక్షేప. భవత్య యణాదేశ సంధి. తర్వాత ఇవానుశాసనం అండి. అధిక్షేప ప్లస్ అధిక్షేప ఇవ విసర్గ సంధి అండి. విసర్గలోపం. ఇవా ప్లస్ అనుశాసనం, ఇవానుశాసనం సవర్ణ దీర్ఘ సంధి. వక్తుం వ్యవసాయయంతి మాం తథాపి సవర్ణ దీర్ఘ సంధి. అంతే. మరొకటి చెప్పాలండి, ఓహో, అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే వి అవపూర్వక అని ఇచ్చాడు కదా వాడు, అందుకని వి ప్లస్ అవ వ్యవ.
హస్తనారి సమయాహ సమయాహ ఇంకోటి కూడా ఉన్నది సమయాహ విసర్గలోపం. ఏదండి? విగ్రహవాక్యం ఏంటది? నిరస్తనారీ సమయ నిరస్త నారీ సమయ. దీర్ఘ సమయాహ విసర్గలు. విసర్గలోపం. ఇందాక దుర్ ఆదయ అని చెప్పారు కదా గురువు గారు. దుస్సాదయ. ఇక్కడ ఏం లేదు, సందేహం లేదు. దురాధ దురాది వి ప్లస్ అవా చెప్పారు అది. ఏదండి? వి ప్లస్ అవా చెప్పారు కదా. వి అవ వి అవా. కాయండి. తర్వాత సమాసాలు లక్ష్మి గారు చెప్తారా? లేదు గురువు గారు. ఓకే. శైలజ గారు రెండే ఉన్నట్టు ఉన్నాయి కదా. ఎన్ని ఉంటాయి? ప్రమదాచ ఉన్నాయా ఏమో రెండు. ఐదు ఉన్నవి, రెండు కాదు, 5 ఉన్నవి. 5 ఉన్నాయా? రెండే. ప్రమదాజనోదితం అంటే ప్రమదానాం జన ప్రమదాజన. ప్రమదాజనే ఉదితం ప్రమదాజనోదితం. ప్రమదాజనేన ఉదితం. ప్రమదాజనేన ఉదితం. ప్రత్యయం వస్తే దాదాపు ముందు దుర్జయ భక్తి వస్తుంది. ప్రమదాజన తృతీయ. మరి ఇది ప్రమదాజనేన ఉదితం. ప్రమదానాం జన ప్రమదానాం జన ప్రమదాజనేన ఉదితం. ఇక ఏకవచనం జన అంటే అర్థం ఏంటి? చెప్పండి. సంభావన పూర్వపదంలో అనిపిస్తుంది. పేరు కాదు కదా ప్రమాదాన్ని. ఇక్కడ ఏ జనమైనా కావచ్చు, స్త్రీ జనం అనవచ్చు. ప్రమాదం తీసుకున్నాడు, స్త్రీ అనవచ్చు, స్త్రీ జనోదితం అనవచ్చు. అట్లా ఏదో చెప్పవచ్చు. అది ఇక్కడ ప్రమాదానికి పేరు లేదు. పేరు కాదు అంచేతన అది పేర్లు అయితేనే పేరైన సంభావన. సరే సమాసం ఏమవుతుంది? షష్ఠి తత్పురుషం. ప్రమదానాం జన ప్రమాదాజన షష్ఠి తత్పురుషం. అది కాదండి. ఇప్పుడు జనులలో స్త్రీలు అంటే అర్థం ఉంది, కానీ స్త్రీలలో జనులు అనడం అర్థం కాదు కదా. స్త్రీల యొక్క జనం అంటే సమూహం, జనం సమూహం. అక్కడ అంటే ఇట్లా కూడా చెప్పచ్చు కానీ, అంటే ఇక్కడ పెట్టుకొని అది ప్రమదాశతాహ జనాశ్చ, ప్రమదమైనటువంటి స్త్రీలు జనులు. ప్రమదలు అనబడే స్త్రీలు. సరే మరి అది బహుశా అదే కరెక్ట్ కావచ్చు అక్కడ, ఎందుకంటే ఆయన ఇచ్చాడు కనుక ఇట్లా ఉంటే బాగుంటుందేమో నేను అనుకున్నాను. తర్వాత నిరస్తనారీ సమయా ప్రమదాజనేన ఉదితం. అక్కడ జనశబ్దం ఏకవచన అర్థం అంటే సామూహిక అర్థంలో ఏకవచనం. జన అంటే జనుడు, అంటే జనుడు జనశబ్దము పుల్లింగమే, స్త్రీలింగంగా ఉండదు. జనుడు మగళ జనుడే. ఆ జనం చేత ఏకవచనం అర్థం సామూహిక అర్థం ఏకవచనం జనేన ఉదితం చెప్పబడింది. తృతీయ తత్పురుషం. అంతే అంతే. ఇందులేమో ప్రమదాజనోదితం స్త్రీ జనోక్తం అని ఇచ్చారండి. ఇక్కడ అదే అర్థం చెప్పాడు అక్కడ. అంతే వివరణ పెడుతుందండి. తృతీయ తత్పురుషం. తృతీయ నిరస్తనారీ నారీణాం సమయాః. నారీ సమయా అంటే నారీణాం సమయా. మన నిరస్తనారీ యాసాంత. నారీ కొరకు కాదు, సమయానికి. అది సమయాన్ని నిరస్త సమయం నారీ సమయం కనుక నారీ సమయం ముందు తీసుకున్న తర్వాత నిరస్తం తీసుకోవాలి.
నిరస్తాః నారీణాం సమయాః యాభిః తాః నిరస్తనారీ సమయాః. ఇంతేనా అదేంటి? హరీణాం సమయ నారీ సమయ అయిపోయింది అక్కడ సమాసం. అదొకటి అయిపోయింది. తర్వాత మళ్ళీ నిరస్తనారి దీంట్లో సరిగా నిరస్తా పెట్టలేదు. నారి నిరస్తనారి యాసాం. నారీ సమయం ఒక ముందు సమాసం చేసుకున్నాక అప్పుడు నిరస్తమైంది. నిరస్తమైన నారీ కాదు సమయం కనుక అదే అదే తీసుకుందాం. ఇది దీంట్లో ప్రింట్ సరిగా పడలేదు. నేను ఇట్లా చేశాను, వినండి. నిరస్తాః నారీణాం సమయాః యాభిః తా నిరస్తనారీ సమయాః. అంతే కదా? నారీణ సమయం ఇక్కడ పక్కకు పెట్టండి. నారీ సమయం చేసిన తర్వాత మీరు చెప్పినంత మొత్తం చేయండి ఇంక అంతే. అదే నిరస్తాః నారీణాం సమయాః యాభిః నారీ సమయ అనండి అంతే. నారీ సమయాః నారీ సమయాః యాభిః తాః. అంతే కదా? యాసాం నిరస్తనారీ సమయాః. యాసాం తాహ అని యాసాం ఇచ్చారు. తాహ అని ఉంది. మరి అది అది ప్రింట్ సరిగా పడలేదు. 20% పడలేదండి అక్కడ. అర్థం కాలేదు. ఈ నిరస్త మీరు చెప్పినా కూడా నిరస్త అనేటువంటిది తప్రత్యయం తృతీయ భక్తి వస్తుంది. నిరస్తాః నారీ సమయాః నిరస్త అంటే మేము యైహి యైహి అన్నా వాటి గురించి వర్ణిస్తున్నప్పుడు నిరస్త అన్న మాట విన్నాం. ఇక్కడ నేను లేట్ గా వచ్చానేమో మరి తెలియదు, చెప్పారు. నిరస్త అంటే నాకు అర్థం కాలేదు. వికృత ధిక్కృతం ధిక్కారించబడ్డ నారీ సమయం ధిక్కరించబడినటువంటి నారీ సమయాలు. అయితే ఇక్కడ సమయ స్త్రీలింగం కాబట్టి యాభిః అనాలి కదా. నిరస్తాః నారీ సమయాః యాభిః తాః. నారీ శబ్దం లేదు. సమయ అనేది ఇక్కడ స్త్రీలింగం ఎందుకు వచ్చింది అంటే ఆదయ ఇక్కడ పుంలింగం వస్తుంది. నిరస్తాః సమయ స్త్రీలింగం ఉన్నది కాబట్టి యాభిః అన్నాను. కాదు యాభిః తాః. అంతే కదా? నారీ పదం అయిపోయింది. నారీ సమయంలో కలిసిపోయింది. ఇక అప్పుడు నీకు నారీ కాదు సమయ కూడా సమయానికి సమయానికే విశేషం. ప్రధానం. ఇప్పుడు సమయానికే ప్రధానం. ఆ సమయాలేవి ఇక్కడ వ్యథకు అసలు వ్యథకు విశేషం. ఆధేయకు వ్యథ కూడా స్త్రీలింగమే కాబట్టి యాభిః అని వాడారు. నిరస్తాః నారీ సమయాః యాభిః తాః అనిపిస్తున్నది. సరే నిరస్తాః నారీ సమయ యాభి అనో యాసాం అంటే మీరు యాసామ షష్ఠీ భక్తి అని చెప్పారు. అయితే ఇంకొకటి నిరస్త నారీ సమయాలు ఏమిటి? దురాధయ. దురాధయ ఏమిటి? పుంస్యాధిర్ అని పుంసి చెప్పాడు కదా. ఆధితం పుంలింగం కదా. ఇక్కడ స్త్రీలింగం అని చెప్పాడు. చెప్పాలి ఏశాంతే చెప్పాలి కదా. అయితే ఇక్కడ అదే అక్కడ ఏం పెట్టానో సరిగా తెలియదు, చేశాను ఏదో. ఇప్పుడు బౌరీ అవుతుంది కదా, లేకపోతే షష్ఠి బౌరీ అవుతుంది. బౌరీ సమాసం బౌరీ అదే అంతే అంతే. ఇంకేం తెలియదు, ఈ రెండు తెలిసేనా. దురాధయ ఉన్నది. దుష్టాశ్చతాః ఆధయః దురాధయః కర్మధారయ. అంతే కదండి? దుష్టాశ్చతాః ఆధయః దురాధయ. అంతే కదా? ఏమన్నారు? కాదు మీరు ఏమన్నారు? దుష్టాశ్చతాః ఆధయః దురాధయః. దుష్టాశ్చతాః అన్నారు. ఆధయశ్చ దురాధయః. ఆధయశ్చ దురాధయః. దుష్టాశ్చ రెండు. ఆధయశ్చ. సరే మరొకటి ఏంటన్నారు? దురాధయ అంతే ఉంది. 5 అన్నారు కదా. భవద్విధాః భవత అది భవదృశాః అన్నప్పుడు అది అనంతాల్లోకి చెప్తుంది. అది త్వాదృశం అస్మాదృశం తాదృశం భవద్భిః సాదృశాన భవద్భిః
భవద్భిః ఆ, సమానः లేదు, భవద్భిః భవద్భిః యాః. సదృశః సాదృశ భవద్భిః సదృశః సప్తమిలో పోతే భవద్భిః దృశేషు అంతే కదా. సర్వసత్వం. సప్తమి అదే అదే. బహువచనంలో సప్తమి. దృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేపైవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. చదవండి ఒకసారి ఒక్కొక్కరు అందరూ కూడా. లక్ష్మీ భవాదృశేషు ప్రమదాజనోదితం భవద్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. లక్ష్మీ వారు చదవండి. దృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. అరుణ గారు. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. రావులవారు. శ్రీ గురుభ్యో నమః. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. రాజయ్య గారు. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. భవాదృశేషు ప్రమదాజనోదితం భవత్యధిక్షేప ఇవానుశాసనం తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం నిరస్తనారీ సమయా దురాధయః. అభ్యర్థనగా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీపతిః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. అందరికీ ధన్యవాదాలు గురువు గారు. ఎగ్జిట్ అవుతుంది. రేపు నేను రాలేకపోవచ్చునండి, ఇబ్బంది ఉంది.
డాక్టర్స్ అపాయింట్మెంట్ ఉందండి. అయితే వెళ్తే వెళ్తాను. సరే అండి. డాక్టర్ గారు చెప్పండి. ఎండ్ చేస్తున్నాను.